ఏపీని స్వర్ణాంధ్రగా మార్చేందుకు అడుగులు వేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో టెక్నాలజీదే కీలకమన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులను అవమానించడం దారుణమన్నారు. అమరావతి మహిళలకు భారతీ జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడం వైసీపీ నేతలకు అలవాటేనన్నారు. ఇక అరాచకానికి ఏపీ కేర్ ఆఫ్ గా మారిందన్నారు మాజీ సీఎం జగన్. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, జర్నలిస్టులను భయకంపితుల్ని చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఏపీ సెక్రటేరియట్ నుంచి స్వర్ణాంధ్ర కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు బాబు. భవిష్యత్తులో టెక్నాలజీదే కీలకమన్నారు. ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, విశాఖను ముంబైలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలో యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఎప్పుడైతే యంగ్స్టర్స్ ఉండి టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని ఈ యొక్క రిఫార్మ్స్ పూర్తి తీసుకుని వెల్త్ క్రియేషన్కి, సర్వీస్ డెలివరీకి ముందు పోగలుగుతున్నారో ఈరోజు ప్రపంచం మొత్తం మన వాళ్ళు రాణించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే ఇండియన్స్. అందులో 30-35% తెలుగు కమ్యూనిటీ. ఉపాధ్యాయుల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు మంత్రి లోకేష్. మునుపెన్నడూ లేని విధంగా టీచర్లకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్ బదిలీలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఎస్జీటీ ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ విధానం చట్టవిరుద్ధమని చెప్పారు. ప్రభుత్వానికి ఉపాధ్యాయులు సహకరించాలన్నారు మంత్రి లోకేష్. పార్వతీపురంలో అమరావతి షైనింగ్ స్టార్స్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు లోకేష్. పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం. జీవితంలో మనం ఏమైనా కోల్పోవచ్చేమో గానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు. మీరందరూ బాగా కష్టపడ్డారు, బాగా చదివారు. వరుసగా జిల్లా 3వ సారి 10th క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను సభాముఖంగా అభినందిస్తున్నా. అరాచకానికి ఏపీ కేర్ ఆఫ్ గా మారిందన్నారు మాజీ సీఎం జగన్. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం కూని అయిపోతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, జర్నలిస్టులను భయకంపితుల్ని చేస్తుందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ అరెస్ట్ ను ఖండిస్తున్నామన్నారు జగన్. ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సభ్య సమాజం సహించలేని జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవన్నారు. రైతులను, ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవన్నారు. అందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు వెంకయ్య నాయుడు. అమరావతి మహిళలను కించపరిచేలా చర్చలు జరపడం దారుణమన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. అమరావతి మహిళలకు భారతీ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను అవమానించడంపై జగన్ క్షమాపణ కోరితే సంతోషిస్తానని చెప్పారు. ఆంధ్రుల రాజధాని అమరావతి మీద ఇలాంటి కమెంట్స్ ఎవరు చేసినా క్షమించరాని నేరమన్నారు షర్మిల. వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కూటమి నేతలు. అమరావతి మహిళలంటే చిన్నచూపు ఎందుకని వైసీపీ నేతలను ప్రశ్నించారు.